రే కాలు ముట్టకూడదు. మరి ఏం చేయాలి? అందుకే సాక్షి కొనుక్కుంటారు. ఇన్ని సెల్లలు పెడితే నేను ఎవరు పంపుతాను? కరెక్ట్గా చక్కగా పూజ చేస్తాను. నిలబడుకోండి మనసంగా. ఎట్లా చెప్పండి అంటే అయిందని ఇది అరే కెమెరామ్యాన్ అందరు కదా ఆయనకి ఆయన కెమెరామ్యాన్ ఏం లేదు.
మీ ప్రోగ్రామ్ మాకు అబ్బాయి చూస్తూనే ఉంటాడు యూట్యూబ్లో దాంట్లో. గురుజీ ఈ రకంగా ఏనుగు దూరేలు పొంది తోక చిక్కుతుంది అంటే దానికి అర్థం ఇది అని చెప్పి ధర్మరాజు చెప్తాడు. అంటే మీ అందరికీ ఒక విశ్వాసం కూడా అండి, శాస్త్రం అంటే నల్లబొల్లి కథ కాదు. 5000 సంవత్సరాల కిందట వ్యాస భగవానుడు ఇవన్నీ చెప్తే తూచా తప్పకుండా ఇవి జరుగుతున్నాయా లేదా మీరే నిర్ణయించారు. కొంచెం నిశ్శబ్దంగా ఉండడం. హరే కృష్ణ హరే కృష్ణ. నిశ్శబ్దంగా ఉండండి భక్తులు. రథం లాగడానికి ఇంకొక అరగంట టైం పైన పడుతుంది, మీరేం కంగారు పడద్దు. సో ఈ రకంగా 4వది గోవు దూడని చంపి తినేసింది అంటే వాడికి ధర్మరాజు విచారవతులతో చెప్తాడు. జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షణ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటే. మీకు తెలుసో తెలియదో ఈ పుణ్యభూమిలో కూర్చొని ప్రపంచంలో జరిగే అరాచకాలు మనకు అర్థం కాక మన సంస్కృతి విలువ తెలియక మనం దాన్ని వదిలేసుకుంటున్నాం. ఈరోజు అమెరికా తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టీయెస్ట్ ఫుడ్ ఏంటి అంటే విలువైన రుచికరమైన వంటకం ఈ గర్భం నుంచి తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు ఈరోజు. ఈ వేదభూమి కర్మభూమిలో మనం పుట్టి పెరిగి ఈ సంస్కృతి యొక్క విలువ తెలియకుండా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఈరోజు మన శాస్త్రం చెప్తుంది, అక్కడ అటువంటి అకృత్యాల కారణం ఏంటి అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే వివాహం కానంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్కి వచ్చేస్తే కాలేజీలో స్కూల్లో కొట్టేసి ఎక్కడో తిరుగుతూ ఉంటాం అన్నమాట. సో మనం సోషలిజం లాస్ట్కి సైన్సిజం, లాస్ట్కి సారోయిజం అవుతా ఉంది. ఒక 5 సంవత్సరాల కిందట పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటది అంటే 99 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి డైవర్స్ అప్లై చేశాడంట. ఏమంటే 40 సంవత్సరాల కిందట ఆయన భార్యకి ఎవరో ప్రేమ లేఖ రాస్తే అది ఆమె జ్ఞాపకంగా పెట్టుకునిందంట. 99 సంవత్సరాలు బయటపడిందంట. అందుకని అప్పుడు డైవర్స్కి అప్లై చేశాడన్నమాట. ఈరోజు మీరు సివిల్ కోర్టులో వెళ్తే అన్ని కేసులు కూడా పెళ్ళైన వారానికి 10 రోజులకి నెల రోజులకి డైవర్స్. కారణం ఏంటి అంటే వీళ్ళు తిరిగేటప్పుడు అనుకుంటారు ఎవరు నాకు చూడట్లేదు అని చెప్పి. పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఫ్రెండ్ అంటాడు, అదే నీ భార్యను ఎక్కడో చూసినట్టుంది అంటాడు. చూసిన రోజు గుర్తొచ్చిన రోజు వీళ్ళు పెళ్లి పెట్టగలిగిపోతారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి అని ఒక సంఘంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను నెలకొల్పాలని చెప్పి సనాతన ధర్మంలో ముందే చెప్పారు. వివాహం అయ్యేంత వరకు కూడా స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. మనం అవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి వెనకాల పెరిగిస్తూ వీటిని నిర్లక్ష్యం చేసి ఈరోజు చూడండి ఎంతమంది పెళ్లిళ్ళు వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో కుటుంబాలు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. మీరే ఆలోచించండి. వీటన్నిటి కారణం ఏంటి అంటే ముందు చూపుతో చెప్పినటువంటి మన శాస్త్రాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ వ్యవస్థను మనం దిగజార్చుకుంటూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో ధర్మరాజు చివరిగా తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దున్నుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా అది తొలగింపబడలేదు అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మంచి పనులు చేయాలంటే అన్ని ఆటంకాలే, చెడుకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుందన్నమాట. రామాయణంలో
ఏమని అంటే, లక్ష్మణ, రావణుడు దుర్మార్గుడైన గొప్ప అనుభవజ్ఞుడు, జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తామంటాడు. అప్పుడు లక్ష్మణుడికి ఇష్టపట్టదు, కానీ అన్నగారు చెప్పారని రావణాసురుడి దగ్గరికి వెళ్ళి తల పక్కన కూర్చొని, ఓరి దుర్మార్గుడా, నువ్వు చాలా అనుభవజ్ఞుడివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే ఇవ్వు అని చెప్పి అంటాడు. రావణుడు తల తిప్పుకొని ఏం మాట్లాడు. ఎవరైనా అడిగితే జ్ఞానం ఇస్తారండి? తిరిగి వచ్చేసి రాముడు మాత్రం చెప్తాడు, వాడు దుర్మార్గుడు, జ్ఞాన సారం ఏమి ఇవ్వలేదంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు అడుగుతారు, ఏమయ్యా అసలు ఎట్లా అడిగావు నువ్వు అంటాడు. ఇట్లా అడిగానంటాడు. జ్ఞానం అడిగే పద్ధతి కాదు నాయన, నేను నీకు నేర్పిస్తాను. సోదరుడు పక్కన పెట్టి శ్రీరామచంద్రుల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ రకమైనటువంటి వైరం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప జ్ఞానివి, అనుభవజ్ఞుడివి, తపస్సువి నీవు, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానంటాడు. అప్పుడు రావణాసురుడు అసురునయనాలతో ఏమంటాడంటే, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది స్వామి, అయినా దేవదేవుడి అంటారు, ధర్మానికి ప్రభు అంటారు, ధర్మ ప్రభువులు మీరు, నేను చేయని అపరాధం లేదు, నా దగ్గరికి వచ్చి జ్ఞాన సారం అడుగుతున్నారా? అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. అందువల్ల నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఇదే, మంచి పనులు చేయడానికి మనిషి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేయడానికి మహా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి మీకు అప్పగించడానికి నేను పడలేదు. దానివల్ల నాకు, నా పరివారానికి ఏ గతి పెట్టిందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అని చెప్పి రావణాసురుడు చెప్తాడు అన్నమాట. సో ఈ రోజుల్లో మనం ఏంటి అంటే, చెడు పనులకి మహా ఉత్సాహం చూపిస్తాం, అది మనకు దుఃఖాన్ని తీసుకొని వస్తుంది. సో వీళ్ళు తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ తల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా కానీ తొలగింపు ఉండలేదు. ఒక భక్త చిక్కినటువంటి భక్తుడు పోతీకున్న నూలు పోగు తీస్తానికి కట్టి లాగితే దుల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పడైపోయి. ధర్మరాజు చెప్తాడు, కలి దోష నిధి రాజు, కలియుగం దోషాలకు నిధి, వజ్ర వైడూర్యాలకు కాదు నిధి, దోషాలకు నిధి అంట. అస్తి ఏకో మహాగుణ, ఒక సుగుణం ఉంది, ఏంటది అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరమనిధి. కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి చెప్తాడు. ఆ నూలు పోగుని భగవత్ నామంతో పోలుస్తాడు ధర్మరాజు. ఎవరైతే ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా ఒక మ్యాజిక్ చేశారు, మిరాకిల్ చేశారు, అన్ని దేశాల వారిని భక్తులుగా మార్చారు అంటే ఆయన చేసిన మిరాకిల్కి కారణం ఏంటి అంటే భగవంతుని యొక్క నామం. ఆ నామం వాళ్ళు జపించేటట్టు చేశారు కాబట్టి వాళ్ళలో పరివర్తన వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరూ సనాతన భక్తులుగా మారారన్నమాట. సో అందువల్ల ఈరోజు ఈ రథయాత్రలో మీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ, నామాన్ని జపిస్తూ మీరు రథయాత్రలో పాల్గొనండి. అట్లా చెప్పి రథయాత్ర అయిపోయిన తర్వాత మర్చిపోతావా నామాన్ని అనుకోవద్దు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగించేస్తాను. మనకు మన రాధా మనోహర్ ప్రభు ఉన్నారు ఇక్కడ, వారి నుంచి కూడా మీరందరూ వినాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఒక చిన్న ఇదేంటి అంటే సాధువుల యొక్క విశిష్టత. ఒకసారి నారదముని కాదు, హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయ్యాడు. 7 రోజులు అయితే అంజనాదేవి స్నానం చేసి అలంకరణ చేస్తూ ఉంటే మంచి కీర్తన వినిపించింది. కీర్తన వినిపిస్తే అమ్మ ఎక్కడి నుంచి కీర్తన అంటే దేవర్షి నారదుల వారు కీర్తన చేస్తున్నారంటే హనుమంతుల వారు అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదుల వారి ముందు ప్రత్యక్షమయ్యారంట. నారదుల వారికి ప్రణామం చేసుకున్న తర్వాత, ఏమి హనుమ 7 రోజులు ఏం చేశామంటే పుట్టగానే చాలా ఆకలేసింది స్వామి, ఆకాశంలోకి చూస్తే సూర్యుడు పండులా కనిపిస్తే మింగడానికి వెళ్ళాను, గుర్తు చూడటం మాడిపోయిందో, దేవతలందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ మంచి వరాలు ఇచ్చారు, మరి నా నుంచి నీకేం వరం కావాలన్నా. ఏం వరం కావాలంటే మీరు వాళ్ళెవ్వరూ ఇవ్వని వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు నారదుల వారు హరిని సదా కీర్తిస్తూ ఉండు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈయన హరికీర్తన మొదలు పెట్టారు. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం. ఆయన మొదలుగా కీర్తన పాడుతుంటే నారదుడు బండి మీద కూర్చొని
వీణ పెట్టిన బండ కరిగిపోయి నీళ్ళలాగా మారిపోయి ఆ వీణ తేలుతూ ఉన్నాడు. కొన్ని గంటలు అటు గడిచిపోయాయి. అప్పుడు నారదుల గారు అన్నారు, ఏ హనుమా, నేను ఒక్కడనే మీడియా మ్యాన్, ఇప్పుడు మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కడనే మీడియా మ్యాన్, వార్తలని ములోకాలు తీసుకెళ్ళాలా, నన్ను ఇక్కడ నువ్వు కట్టిపడేస్తే ఎట్టయ్యా, నువ్వు ఆపు కీర్తన అన్నాడు. కీర్తన ఆపైన తక్షణమే అప్పుడు ఏమైంది అంటే ఆ ద్రవ పదార్థంగా మారింది కదా వీణ పెట్టిన రాయి, అది మళ్ళీ ఘన పదార్థం అయిపోయిందండి. అప్పుడు వీణ దాంట్లో చిక్కుకుపోయిందంట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, భగవత్ నామం స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇవ్వడం వల్ల ఆఫ్రికాలో క్యానిబాల్స్ మంచి మాంసం తినే వాళ్ళలో కూడా మార్పు వచ్చిందని, అది వాళ్ళు నామం చేయడం వల్ల. ఈ రోజు రథయాత్రలో మీరు నామం చేసి మళ్ళీ రేపు ఆపేశారు అనుకోండి, మళ్ళీ ఈ రాయిలాగా అయిపోద్ది, గట్టిగా అయిపోద్ది మీ హృదయం. మీ హృదయం మెత్తగా ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రోజు నామం చెప్పారనుకోండి, మీ భార్య మీతోటి ఏమండి ఆమె నామం చేస్తే లేకపోతే అప్పుడు మీరు మీ భార్యతోటి నామం కానీ మీరు చేస్తే మీరేమంటారంటే, ఏమే కొంచెం గ్లాసులో మంచిగా ఇవ్వగలవా అంటారు. నామం కానీ చేయలేదు అనుకోండి, మీరు తీసుకురావా కొంత ఇంటిపోతుందా అంటారు. సో ఇటువంటి మార్పులు మీ జీవితాల్లో కలగాలంటే మీరందరూ కూడా ఆ భగవంతుడు ప్రేమ స్వరూపుడు, కలికాలే నామరూపే కృష్ణ అవుతారు. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. ఆయన నామాన్ని మీరు జపిస్తే ఈ జీవితాల్లో మార్పులు వస్తాయి. సో అప్పుడు ఈయన అయ్యా మళ్ళా కీర్తన చేయ హనుమా, నా వీణ తీసుకోవాలన్నాడంట. అప్పుడు వీణ తీసుకోవాలంటే హనుమంతులో తుర్రుడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పరిగెత్తాడంట. నారదుల వారు వెనకాల పరిగిస్తున్నారు, ఇంకోసారి కీర్తన చేయండి, నా వీణ తీసుకోవాలి. ఆయన ఒక గదిలో నుంచి ఇంకో గదిలో, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అంజనాదేవి వచ్చిందంట. నారదుల వారిని చూసి నమస్కరించుకుని, ఏంటి స్వామి అంటే అప్పుడు జరిగింది చెప్తే, ఏ హనుమ, సాధులతో వేళాకోళాలు ఆడతావా, ఏంటి నువ్వు చేసేది అంటే అప్పుడు హనుమంతుడు అన్నాడంట, అమ్మ వేళాకోళాలు కాదు, నీ నోట్లో వచ్చే విన్నాను, సాధుల యొక్క పాత పనులు ఎక్కడ మోపుతారో ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని మీరే నాకు చెప్పారు. మన ఇల్లంతా ఒక రౌండ్ తిప్పిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, అంతేగాని వేళాకోళం కాదు, వెటకారం కాదు అన్నాడు. సో ఈ రకంగా స్వామి ప్రభుపాదుల వారి మహాసాధువు ఆయన ఎక్కడ పాదం మోపారో ప్రపంచమంతా రాధాకృష్ణ మందిరాలు వెలిసాయి, భక్తులు తయారయ్యారు. ఆయన యొక్క సందేశాన్ని, ఆయన్ని ఈ రథయాత్ర సందర్భంగా మీ జీవితాల్లోకి తీసుకొని మీ జీవితాల్ని, మీ గృహాల్ని కూడా ఒక పుణ్యతీర్థాలుగా మార్చుకొని శాంతియుతమైన జీవితంతో ఆనందంగా మీరందరూ జీవించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ హరే కృష్ణ. శ్రీమాన్ సత్యగోపనాథ్ దాస్ ప్రభు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో వేదికను అలంకరించినటువంటి రాధా మనోహర్ దాస్ మీ అందరికీ బాగా పరిచయం. వారు యూట్యూబ్ ద్వారా హిందూ ధర్మాన్ని